ఇప్పుడు మనం ఆ ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ ఎలా ప్రమోట్ చేయాలి ఈ యాప్ లో అంటే దెర్ ఆర్ 3 ways అండి. ఒకటి టెక్స్ట్ ద్వారా మీ ప్రోడక్ట్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ని ఇవ్వడం, సెకండ్ వన్ ఇమేజ్ ద్వారా, అండ్ థర్డ్ వన్ వచ్చేసి వీడియోస్. ఈ 3 ways లో మనం మన సర్వీస్ ని లేదా ప్రోడక్ట్ ని ప్రమోట్ చేయొచ్చు. సో వెన్ కమ్ టు టెక్స్ట్ ద్వారా మీరు పంపాలనుకున్నప్పుడు మనకి కంటెంట్ అనేది చాలా అవసరం అండి. ఎవరికైనా సరే మీరు ఒకవేళ కోచర్ అవ్వాలనుకుంటే మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే యూ హ్యావ్ టు సీ యువర్ కాంపిటీటర్స్ అండ్ వాళ్ళు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ పెడుతున్నారు, ఎలా పెడుతున్నారు, వాళ్ళు ఎలాంటి టెక్స్ట్ వాడుతున్నారు, వాళ్ళ వీడియోస్లో ఏ వీడియోస్ ఎక్కువ వ్యూస్ వచ్చాయి అండ్ ఏ వీడియోస్ తక్కువగా వచ్చాయి, సో జనాలు ఎలాంటి కామెంట్స్ పెడుతున్నారు వాటి కింద అని చెప్పి మీరు యూట్యూబ్లో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కానీ మీరు చెక్ చేసినప్పుడు మీకు మీ టార్గెట్ ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అని తెలుస్తుంది. ఇప్పుడే కానీ మీరు మార్కెటింగ్లో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటనంటే మీరు కస్టమర్స్ కి ఏది నీడు అనేది ఫస్ట్ చూడకండి. కస్టమర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాట్ దే వాంట్ అనేది చూడండి. మీరు రీసెర్చ్ చేసినప్పుడు వాట్ దే వాంట్ అనేది తెలుస్తుంది. సో వాళ్ళ వాంట్ తెలిసినప్పుడు యూ కెన్ యూజ్ టెక్స్ట్ ఆర్ వర్డ్స్ రిలేటెడ్ టు యువర్ టార్గెట్ ఆడియన్స్ వాంట్స్. దాని తగ్గట్టు మీ కంటెంట్ ను మీరు మార్చుకోండి. వెన్ ద కస్టమర్ కమ్స్ టు యూ, then give what they need. So one of my mentor told me that give what they want and attract them, and after that when you reach to you, then give what they need. So need first మీరు ఇచ్చారు అనుకోండి, might be they don't understand it. That's why ఎప్పుడే కానీ ఒక కోచర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గివ్ వాట్ దే వాంట్. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి యూ కెన్ మేక్ ద కంటెంట్ అండ్ టెక్స్ట్ ఎవ్రీథింగ్. వాళ్ళు మిమ్మల్ని రీచ్ అయినప్పుడు యూ కెన్ గివ్ వాట్ దే నీడ్. This is one thing I wanted to tell. And ఈ విధంగా you do the research and you can go to Amazon and there you can see the books related to your target audience. You can go to Quora and you can see what kind of problem your target audience are facing. In this way you can get the content what the people are expecting. After you understand about everything about your target audience, then you can use the help of AI like ChatGPT, DeepSeek, Cloud, Perplexity or Gemini, and you can write the right content and use right word for creating the text. At the same time, images and videos also. So in this way, you do the research and you can find what your customers are expecting. After that, you need right content to upload in social media. So for that, you can take the help of Canva, ChatGPT, DeepSeek, or Perplexity, or Copilot, or you can take anything. So ఇవన్నీ మీకు మంచి కంటెంట్ రాయడానికి యూజ్ అవుతాయి. At the same time, మీకు ఇమేజ్లు టెక్స్ట్ రాయడానికి కూడా యూ కెన్ యూజ్ దిస్ టూల్స్. ఈ ఏఐ టూల్స్ ద్వారా యూ కెన్ రైట్ ద కంటెంట్ ఇన్ రైట్ వే.